హాయ్ హలో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? శివాలయంకి అయితే వెళ్తున్నామండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్. అక్కడ ఏంది ప్రత్యేకత ఏందనేది నేనైతే ఇప్పుడైతే చెప్తానండి. ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇంట్లో అయితే ఈరోజు దీపం అయితే పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేచి ఇక్కడ చూస్తున్నారు కదండి, కింద 3 బిందులు ఉన్నాయి కదా, మేమైతే 3 బిందులు నీళ్ళు పోస్తామని మొక్కున్నాము. అక్కడ ప్రత్యేకత ఏంటంటే చూస్తున్నారు కదా, ఈ 3 బిందులు అక్కడ చిన్న నదిలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన తడిబట్టలతో 3 సార్లు మునిగేసిన తర్వాత ఈ చిన్న చిన్న బిందెలతో తీసుకెళ్ళి స్వయంగా మన చేతుల మీద కానీ శివలింగానికి అయితే మనం నీళ్ళతో అభిషేకం అయితే చేయవచ్చు. చేసేటప్పుడు మన మనసులో ఏదైనా కోరిక అనుకొని శివయ్యకి జలాభిషేకం అయితే చేస్తే వచ్చే సంవత్సరానికల్లా ఆ కోరిక అనేది నెరవేరుతుందండి. ఇక్కడ చెప్పారు అక్కడే. అది ఇక్కడ ప్రత్యేకత వచ్చి మాకు కూడా జరిగిందండి. అందువల్ల మేమైతే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వచ్చాము. చాలా 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 జనాభా ఉన్నారు. మార్నింగ్ లేచి చిన్న పిల్లలు కూడా మార్నింగ్ లేచి ఆ నీళ్ళలో మునిగి చూస్తున్నారు కదా, ఈ విధంగా బిందెలు చిన్న బిందెలు కూడా తీసుకొని శివునికి నీళ్ళ అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం అంటండి. ఆయనకి ఏది అవసరం లేదు, నీళ్ళతో ఆయనకి స్మరిస్తే చాలంటండి. చాలా బాగా అయితే ఇక్కడ జనాభా అయితే